విజయవాడ సత్యనారాయణపురంలో మ్యూజిక్ కాలేజ్ అంటే ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్. విశాలమైనటువంటి స్థలం ఉండటం, ఆ స్థలంలో వాళ్ళు సాధన చేసుకుంటూ ఉండటం, డాన్సుల, సంగీత, నృత్య కళాశాల. భారతదేశంలో అతి పరిమితంగా ఉండేటటువంటిది. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడే మొదట పెట్టుకొచ్చినటువంటిది. సుదీర్ఘకాలం పాటు అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళకి కళలు, సంస్కృతి దీనికి సంబంధించి విజయవాడ పెట్టింది పేరనడానికి సాక్ష్యమైనటువంటి వ్యవస్థ అది. అలాంటి దాంట్లో ఆ చక్కటి ఖాళీ స్థలం, అక్కడ నృత్య ప్రదర్శనల లేకపోతే సంగీత కచేరీలు ఇట్లాంటియన్నీ వినటానికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూర్చుంటానికి ఒక విశాలమైన స్థలం ఇదంతా ఉందని సంతోషపడితే, కరోనా టైంలో తీసుకొచ్చి ఆ రోడ్ల మీద కాకుండా ఇదిగా ఉండాలని చెప్పేసి సరుకులు లోపల అమ్ముకోవడానికి మార్కెట్ లాగా లోపల పెట్టారు. కరోనా అయిపోయింది. చివరికి అది కాస్త అట్లాగే మిగిలిపోయింది. అది చివరికి లోపల ప్రశాంతత పోయింది. అదొక మార్కెట్ లాగా తయారైపోయింది. ఇప్పుడు ఒక మంచి పని చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర శిల్పకారుల చిరకాల కళ నెరవేర్చేటువంటి దిశగా ప్రభుత్వ ఆర్ట్ గ్యాలరీ లేకపోతే ప్రైవేట్ గ్యాలరీలో నిర్వహణ ఖర్చు భరించలేకపోతున్నటువంటి సందర్భంలో విజయవాడ నగరంలోని అమరావతి ఆర్ట్ గ్యాలరీ పేరుతో సర్వాంగ సుందరంగా ఆధునిక హంగులతో ముస్తాబవుతుంది. సుమారు 2600 చదరపడుగులు విస్తీర్ణం ఇలా ఈ గ్యాలరీ విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో నిర్మిస్తున్నారు. కంప్లీట్ అవుతుంది. రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో రూపొందుతోంది.